నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన శరీరంలో ఉండేటటువంటి నాడీ మండల వ్యవస్థకి, అలాగే ఆరోగ్యానికి, మన బాడీ ఆరోగ్యానికి, మన శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. దీనికి ముందు మనం చిన్న ఉదాహరణ తెలుసుకుందాం మిత్రులారా. ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నదులు కానీ, చిన్న చిన్న ఏర్లు కానీ, కాలువలు కానీ మనం పరిశీలించి చూసినట్లయితే నీటి ప్రవాహం అధికంగా ఉండేటటువంటి నదులు కానీ, ఏర్లు కానీ, కాలువలు కానీ పరిశుభ్రంగా ఉంటాయి. అందులో ఎలాంటి దుర్గంధం ఉండదు, వాసన ఉండదు, నీరు పరిశుభ్రంగా ఉంటుంది, తాగడానికి వీలుగా ఉంటుంది, అలాగే స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎందుకంటే నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. అందులో ఎలాంటి ఇది వచ్చినా కూడా ఆ నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట. అయితే నీరు ప్రవహించకుండా నిల్వ ఉంటాయి, స్టాక్ ఉంటాయి. ఆ నీళ్ళని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే పురుగులు, కలుము, బురద, వాసన, అసలు మనం అక్కడ నుంచోలేము. మురుగుడు వాసన, కలుము, పురుగులు, అన్ని రకాలైనటువంటి చూసేదానికి కలుషితమైన వాటర్ ఉంటాయి అక్కడ. కారణం ఏంటి? ఆ నీరు అక్కడ స్టాక్ ఉంది, అందులో అన్నీ వచ్చి చేరాయి. అవి తాగడానికి పనికిరావు, ఎందుకు పనికిరావు. కారణం, నిల్వ ఉన్న నీళ్ళు అన్ని రకాలైనటువంటి అది తాగటానికి కానీ, మునగటానికి దేనికి పనికిరావు అన్నమాట. అయితే మనం శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థకి, అలాగే దానికి ఏంటి సంబంధం అనొచ్చు. మన శరీరంలో ఉండేటటువంటి 72,000 నాడులు, 72,000 నర్వస్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో. ఆ నదిలో నీరు ప్రవహిస్తుంటే మరి ఈ నర్వస్ సిస్టంలో రక్తము, ఆక్సిజన్ సరఫరా ఉంటుందన్నమాట. ఈ ఆక్సిజన్ కానీ, రక్త సరఫరా కానీ ఫ్లోయింగ్ బాగా నీట్గా, అద్భుతంగా ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి జబ్బులు కానీ, రుగ్మతలు కానీ ఉండవు. చాలా ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఎక్కడైతే ఈ నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ఆ కింది భాగాలకి రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా ఎప్పుడైతే నిలిచిపోతుందో అప్పుడు ఆ కింది భాగం అంతా జబ్బు చేస్తుందన్నమాట, కుళ్ళిపోతుంది, దాని మీద ఈగలు వాళ్తాయి, అనేక రకాలైన ఇబ్బందులను కలుగజేస్తుంది. కారణం, రక్త సరఫరా లేదు, అంతకుముందు స్టాక్ ఉన్నటువంటి రక్తం పైకి వెళ్ళలేదు, పైన ఉన్నటువంటి రక్తం కిందకి వెళ్ళలేదు. ఆ ఉన్న రక్తం అక్కడ స్టాక్ ఉండి మృత కణాలు ఏర్పడి అనేక రకాల కారణాలకి, జబ్బులకి అది కారణమవుతుంది. ఈ నర్వస్ సిస్టాన్ని మనం ఎప్పుడైతే అద్భుతంగా ఈ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుచుకుంటామో, ఎప్పుడైతే కొన్ని సాధన మార్గాల ద్వారా మనం సాధన చేస్తూ ఉంటామో, మెల్లమెల్లిగా మన శారీరక ఆరోగ్యం అద్భుతంగా తయారవడమే కాకుండా అద్భుతమైనటువంటి ఒక స్థితిని మనం అందుకోవచ్చు. ఇదే మనకి హిమాలయ యోగులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ మనకు అందరికీ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది. కాబట్టి మనందరం కూడా ఈ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి, ఆత్మజ్ఞానాన్ని కలుగజేసేటటువంటి విద్యలను మనం సాధన చేసి, ఖాళీ సమయాల్లో సాధన చేసి మంచి ఆరోగ్యాన్ని, ఆత్మస్థితిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్.